పవన్ కళ్యాణ్ పాలన ఎలా ఉంది తమ్ముడు? ఈరోజు 50 లక్షలు ఇచ్చారు కదా కాశ్మీర్ బాధితులకి. కాశ్మీర్ బాధితులకు 50 లక్షలు ఇచ్చినందుకు పవన్ కళ్యాణ్ సార్ గారికి చాలా ధన్యవాదాలు. అలాగే పిఠాపురంలో దళితులను వెలివేసిండ్రు, వాళ్లకు దుకాణాల్లో అసలు రానివ్వట్లేదు. అది కూడా జర పట్టించుకోండి సార్. ఏంటంటే ప్రతి ఒక్కరు ఓటేసిర్రు, మీరంటే నాకు చాలా గౌరవం, మీరంటే దేవుళ్ళగా నేను చూస్తా. అలాంటిది మీరు ఈ విషయాన్ని గాలికి వదిలేసిర్రు, దళితులని చిన్నచూపు చూస్తున్నారంట. అలాంటి వాళ్ళ గురించి కూడా జర మాట్లాడండి. ఇంకోటి, కాశ్మీర్లో జరిగిన సంఘటన చాలా తీవ్రమైనది. ఏంటంటే ఏదో చూడనీకి పోయిన వాళ్ళని చాలా హీనంగా మరీ అంతగానం చంపేస్తారని మనం ఊహలో కూడా అనుకోలేదు. అలాంటి వాళ్లకు చాలామందికి ఒక 50 లక్షలు విరాళంగా ఇవ్వడం అంటే ఇది చెప్పుకోదగ్గ విషయము. ఓవరాల్గా కళ్యాణ్ గారు ఏమన్నారంటే, మీరు ఇండియాలో ఉంటూ పాకిస్తాన్ మీద ప్రేమ ఉన్న వాళ్ళు వెళ్ళిపోండి అన్నారు. ఎలా అనిపిస్తుంది మీకు? నాకు ఎలా అనిపిస్తుంది అంటే, ఆయన చెప్పింది ముమ్మాటికి నిజం. ఇప్పుడు ఏంటంటే మన పక్కనే శత్రువులు పెరుగుతూ ఉన్నారు. ఇప్పుడు వాళ్ళు వచ్చిరంటే ఊకుంటలేరు. ఇప్పుడు ఇక్కడ ఉన్న వాళ్ళని పెళ్ళిళ్ళు చేసుకుంటారు, ఇక్కడ ఉన్న వాళ్ళని పెళ్ళిళ్ళు చేసుకుంటారు, 3-5 మందిని అంటారు. అవన్నీ చేస్తూ ఉంటే జనాభా అనేది పెంచి పెద్ద చేసుకొని మన మీదకే శత్రువులను తయారు చేస్తారు. ఇప్పుడే చూసారు కదా, అధిక సంఖ్యలో మన దేశంలో మన శత్రు దేశం అయినటువంటి పాకిస్తాన్ వాళ్ళు మన పాత బస్తీలనే 200 మంది అంటే ఏమిటిది అసలు? ఒకసారి ఆలోచన చేయాలి ప్రతి ఒక్కరు. ఆయన చెప్పింది ఏదైనా నిర్ణయం తీసుకొని మాట్లాడినంటే పవర్ స్టార్ కంటి చూపుతోటి ఏదైనా ఆలోచించి మరి నిర్ణయం తీసుకొని చెప్తాడు. ఆయన ఏమిటంటే ఒక కత్తి లాంటి వ్యక్తి, ఒక చురకత్తితో చూసే ఒక ఆలోచన అనేది కూడా ఎట్లుంటుంది అంటే ఎదుటి వాళ్ళు ఆలోచించే విధంగా ఉంటుంది ఆయన మాట.